हरिः ब्रह्मा विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। వాసుదేవ హల్లెలూయా. 17/2/2024 శనివారం ఉదయం 10:15 జాఫ్రీ హడ్సన్ ద్వారా అందింపబడిన పరమ అద్భుత దివ్య గ్రంథము ద హిడెన్ విజడమ్ ఇన్ ద హోలీ బైబిల్. నిగూఢముగా రహస్యముగా దాగి ఉన్న దైవమే పరిశుద్ధ బైబిల్ గ్రంథం. బైబిల్ రహస్య ప్రకాశం. రహస్యం అంటే దైవం. వేరే ఎందుకని రహస్యమైందంటే అదే మనం కాబట్టి. నది ఏంటి? సముద్రమే నది కాబట్టి. సముద్రపు నీళ్ళే కదా నదంతా. సముద్రంలో కలిసిపోయేటప్పుడు కన్నా నది లేదు. అట్లాగా మనం అప్పటి వరకు సముద్రం రహస్యం నదికి, మనకి దైవము రహస్యం. ఎప్పుడైతే మనము దానికి సంబంధించిన అనుభూతిలోకి వెళ్ళాము మనం వెతికేవాడు ఉండడు, వెతకబడేది ఉండదు, వెతికేవాడు ఉంటాడు. దానికోసం ఇచ్చారు పవిత్ర గ్రంథాలని. అందుకే దాంట్లో ఏం దాచారు? దైవాన్ని దాచారు. ఏ పవిత్ర గ్రంథం తీసుకున్నా ఇంకా అక్కడతో ఆగకుండా మనం దేన్ని తీసుకున్నా దాంట్లో దైవం దాగి ఉంది. స్తంభంలో కూడా దైవం దాగి ఉంది. అందుకే స్తంభం నుంచి వచ్చి హిరణ్యకశిపుణ్ణి సంహరించాడు. ఇన్ని చోట్ల దాగి ఉన్నాడు ఆయన. హిరణ్యకశిపుల్లో కూడా దాగి ఉన్నాడు. ఇది తమాషా. అక్కడ అలాగా ప్రవర్తించాడు, ఇక్కడ ఇలా ప్రవర్తించాడు అన్నమాట.
స్కైప్ గ్రూప్ సోదర సత్యాన్వేషక బృందమునకు స్వాగతం. అందరకు నమస్కారం. మనం సనాతన ధర్మంలో కూడా ఏంటి చెప్పబడింది? ఇన్ హిందూయిజం the spirit in man is described as ఇంతకన్నా ముందు the deity, the devata is neither external to nor different from man. రహస్యంగా దాగి ఉన్నప్పుడు ఆయన ఇంకెక్కడో ఉంటే స్తంభాన్ని పడుకుంటున్నప్పుడు ఇంకెక్కడో ఉంటే రావడానికి కుదరదు కదా, అక్కడి నుంచి పరిగెత్తుకుంటారు రావు, వేరే చోట నుంచి స్తంభం దగ్గరికి రావాలి. స్తంభం పగలగొట్టడమే దాంట్లో నుంచి వచ్చేసాడు, అక్కడే ఉన్నట్టుగా, చాలాసేపు నుంచి అక్కడే ఉన్నట్టుగా, ఎప్పుడు ఆయన నివాస స్థానమే ఆ స్తంభం అన్నట్టుగా అక్కడే ఉన్నాడు, వెంటనే వచ్చేసాడు అట్లాగా. కాబట్టి వెలుపల అన్నది లేదు, అలాగే వేరుగా అన్నది లేదు, కలిసిపోయే ఉంది. అందుకే రహస్యము అంటున్నాం, అందుకే రూపము చైతన్యము అంటున్నాం. చైతన్యాన్ని మనం గమనించటం లేదు, రూపం ఒక్కటే మనం గమనిస్తున్నాం. రూపంలోనే దాగి ఉంది ఆ చైతన్యం. ఆ చైతన్యమే రూపంగా స్థితి మారి రూపాంతరం చెంది రూపంగా మనకు కనిపిస్తుంది. అందువల్ల ఈ రూపాన్ని చూస్తూ మనం ఈ రూపానికి ఆధారమైనటువంటి ఈ రూపంగా ఏదైతే మారి వచ్చిందో ఆ చైతన్యాన్ని మనము మర్చిపోవటం వల్ల అది రహస్యంగా ఉండిపోయింది. ఇప్పుడు దాన్ని వెతుకుతున్నాం. రహస్యం కాబట్టి ఎక్కడదో ఉందా అని చెప్పి వెతుకుతున్నాం. అయితే అది అన్ని చోట్ల ఉంది. God and man are one and indivisible throughout all eternity. ఇప్పుడు కూడా దూరం ఉన్నది లేదు, ఆ తర్వాత వచ్చి కలిసింది లేదు. ఒకప్పుడు దూరం ఉంటే కదా ఒకప్పుడు కలవడానికి, ఎల్లప్పుడూ కలిసే ఉంది. ఎటర్నిటీ, శాశ్వతంగా, త్రూఅవుట్ ఆల్ ఎటర్నిటీ, శాశ్వతంగా, ఇండివిజబుల్, భాగించటానికి వీలు లేనిది, విభజించటానికి వీలు లేనిది. అంత కలిసిపోయి ఉన్నాం. గాడ్ అండ్ మ్యాన్, దైవము మనుష్యుడు, వీళ్ళిద్దరూ వేరు వేరు అనుకోవటానికి లేదు, విభజించడానికి వీలు లేదు. దిస్ ఈజ్ ద సుప్రీం ట్రూత్. మనము సత్యము అని ఏదైతే చెప్పుకుంటున్నామో సత్యంలోకెల్లా పరమ సత్యం. ఏదైనా కానీ మనకి, ఎందుకంటే ఎప్పటికప్పుడు మనకి ఈ రూపాలే కనిపిస్తూ కొద్దిసేపు ఉండి కొద్దిసేపటి కనుమరుగైపోతుంది కాబట్టి, కొద్దిసేపు ఉండి కొద్దిసేపటి కనుమరుగైపోతుంది కాబట్టి, నిత్యం ఉండటం లేదు కాబట్టి శాశ్వతంగా లేదు అని అనుకుంటున్నాం. కానీ ఇది ఎల్లప్పుడూ ఉండేది ఈ సత్యం. అందుకే సుప్రీం ట్రూత్, పరమ సత్యము, పరమాత్మతో సంబంధం ఉన్నది పరమ సత్యము, టాట్ డైరెక్ట్లీ ఇన్ ఆల్ మిస్టరీ స్కూల్స్. ఇది ఈ విషయము నేర్పాలి అంటే వాడికి ఎంతో అర్హత రావాలి, గురువుని ఎంతో సేవ చేయాలి. గురువుకి కొడుకో ఆయన అంగీకరించి ఇతనికి ఉపదేశ దీక్ష ఇవ్వచ్చు, ఇతనికి ఉపదేశించవచ్చు అని మరి రామానుజాచార్యుల వారికి ఉపదేశం ఇవ్వాలి అంటే ఆయన గురువు గారు ఒక్కసారి ఇవ్వలేదు, ఎన్నిసార్లు తిప్పుకున్నాడంటే 18 సార్లు తిరగాల్సి వచ్చింది. 17 సార్లు తిరిగిన తర్వాత 18వ సారి అప్పుడు చెప్పాడు ఆయన, అప్పుడు ఉపదేశించాడు.
కానీ ఇది నేరుగా దిస్ ఇస్ ద సుప్రీం ట్రూత్ టాట్ డైరెక్ట్లీ ఇన్ ఆల్ మిస్టరీ స్కూల్స్. రహస్య క్రతు శాఖలుగా ఏవేవి ఉన్నాయి అంటే ఫ్రీ మ్యాసనరీ లాంటిది, అంటే మనకు తెలిసినంత వరకు ఫ్రీ మ్యాసనరీ. ఇంకా ఇవి కాకుండా ఎన్నో ఉన్నాయి రహస్యముగా జరిపేటటువంటి క్రతు శాఖలు, క్రతువులు, రహస్యంగా జరిపే క్రతువులు ఎన్నెన్నో ఉన్నాయి. కొండ గుహల్లో, ఎక్కడెక్కడో అరణ్యాల్లో ఎవరికి తెలియకుండా జరిపేవి. ఫ్రీ మ్యాసనరీ మాత్రం కొంచెం బాహాటంగా బయటకు వచ్చింది, కొంతవరకు మనకి అందుబాటులో ఉంది, అది ఉన్నట్టుగా తెలుస్తుంది. ఫ్రీ మ్యాసనరీ ఇది కూడా రహస్య క్రతు శాఖ. మిస్టరీ స్కూల్ కూడా. మిస్టరీ స్కూల్ అంటే ఏంటి? ఈ రహస్య క్రతు శాఖలో నేరుగా బోధించడం ఉండవు, నేరుగా అన్నం తినిపించడమే అన్నట్టుగా, ఇంకా భోజనం చేయించడమే, ఇంకా మనలో ఉన్నవి మేల్కొల్పడం, వేరే ఏం లేదు. మనలో నిద్రాణ స్థితిలో ఉన్నటువంటి ఆ దైవతత్వం ఏదైతే ఉందో, ఆ దివ్యత్వము, దాన్ని మేల్కొల్పటం, ఆ నిద్రాణ స్థితిలో ఉన్నదాన్ని మేల్కొల్పటం. అంటే ఇనుము అయస్కాంతంగా మారిపోవటం. ఎందుకంటే ఆ మిస్టరీ స్కూల్లో బోధించే వాళ్ళు ఎవరు? అయస్కాంతంగా ఉన్నవాడు. వాళ్ళ సమీపానికి వచ్చేటప్పుడు కల్లా, వాళ్ళని సమీపించేటప్పుడు కల్లా అయస్కాంతం అయిపోతుంది ఇనుప ముక్కలు. అట్లాగా ఆ మిస్టరీ స్కూల్స్ లో నేరుగా అనమాట, డైరెక్ట్లీ బోధింపబడుతుంది ఈ సత్యము, అంటే మేల్కొల్పబడుతుంది ఈ సుప్రీం ట్రూత్. గాడ్ అండ్ మ్యాన్ ఆర్ వన్. అండ్ ఇండివిజిబుల్ త్రూఅవుట్ ఆల్ ఇటర్నిటీ. ఆ సత్యం, ఆ పరమ సత్యాన్ని మనకు అనుభూతానికి తీసుకొస్తున్నారు, నోటి మాటగా చెప్పడం కాదు, అనుభూతి చెందేటట్టుగా చేస్తున్నారు అక్కడ మిస్టరీ స్కూల్స్. ఆ రహస్య క్రతు శాఖలు జరిగే చోట, ఆ దేవాలయాలు, ఆ టెంపుల్స్ లో, మెసానిక్ టెంపుల్స్ లో అక్కడ. అండ్ ఇన్ ద ఎసోటరిక్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఆల్ రిలిజియన్స్. మతాలన్నింటిలో కూడా రెండు భాగాలు ఉన్నాయి. బాహ్యంగా కొంతవరకు బోధించడం, అక్కడతో ఆ బాహ్యంగా అంటే ఎలాగైతే యేసుక్రీస్తు ఉపమాన రీతిలో సామాన్య జనానికి, సాధారణ ప్రజానీకానికి ఎలాగైతే బోధ చేశాడో ఉపమాన రీతిలో, నేరుగా చెప్పకుండా, లోపలికి వచ్చి తన శిష్యులకు మాత్రం నేరుగా ఆ జ్ఞానాన్ని అందించాడు, వాళ్ళల్లో మేల్కొనేటట్టు చేశాడు. అట్లాగా ఆల్ రిలిజియన్స్ అన్నిట్లోనూ ఇది ఉంది. అన్ని మతాలలోనూ, అన్ని పవిత్ర గ్రంథాల్లోనూ ఈ నిగూఢముగా, రహస్యముగా దాగి ఉన్నటువంటిది ఏదైతే ఉందో అది అన్నిట్లోనూ ఉంది. అక్కడ ఆ మతాలకి సంబంధించి నిగూఢంగా, రహస్యముగా జరిగే సమావేశాలు, ఆయా మతాలకి సంబంధించి వాటిల్లో కూడా ఇట్లాగా నేరుగా వాళ్ళకి ఆ మేల్కొనేటట్టుగా చేస్తున్నారు అక్కడ. మిస్టరీ స్కూల్స్ తో పాటు, అంటే రహస్య క్రతు శాఖలు జరిగే దాంతో పాటు, ఈ రహస్య క్రతు శాఖలు మతాలకి సంబంధం లేకుండా సర్వమత సమ్మతం లాగా, అన్ని మతాల్లో ఉన్నటువంటి పరమ సత్యము ఒక్కటే అన్న పద్ధతిలో అది జరిగిపోతుంది. ఈ మతాలు ఏంటంటే ఏ మతానికి సంబంధించి ఆ మతం, ఏదైనా మళ్ళీ వాళ్ళు చెప్పే ఆ పరమ సత్యం దగ్గరికి వెళ్ళేటప్పుడు కల్లా ఇంకా మతాతీతం అయిపోతుంది. అలాగా మతాలకి సంబంధించింది కూడా ఈ రహస్యాన్ని వాళ్ళలో మేల్కొనేటట్టుగా, ఈ పరమ సత్యం, గాడ్ అండ్ మ్యాన్ ఆర్ వన్. దైవము మనుష్యుడు ఒకటే. దైవమే మనుష్యుడుగా రూపు తీసుకున్నాడు, జలమే మంచుగడ్డగా రూపు తీసుకుంది. జలము మంచుగడ్డ వన్ కదా, ఒకటే.
వాటర్ అండ్ ఐస్ ఆర్ వన్. అలాగే గాడ్ అండ్ మ్యాన్ ఆర్ వన్. This is the supreme taught directly in our mystery schools and in the esoteric aspects of all religions. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఈ మిస్టరీ స్కూల్స్ లో లెస్సర్ మిస్టరీస్ వచ్చేటప్పుడు కల్లా హైయర్ మిస్టరీస్ లో అయస్కాంతం లాగా తయారై ఉన్నారు అక్కడ లోపల ఉన్నవాళ్ళు. ఈ బయట నుంచి లోనికి అడుగు పెట్టిన వాళ్ళు వాళ్ళ యొక్క సాన్నిధ్యంతో అయస్కాంతంగా మారిపోతున్నారు. లెస్సర్ మిస్టరీస్కి వచ్చేటప్పుడు కల్లా కొంత ప్రయత్నం. ఈ సృష్టికి సంబంధించి 7 శాశ్వతమైన పాత్రలు, 7 శాశ్వతమైన శక్తులు. వాటి ద్వారా ఇదంతా బ్రహ్మాండ ఉత్పత్తి పరిణామము, మానవ ఉత్పత్తి పరిణామము, సృష్టి ప్రళయ స్థితి, సృష్టిని స్థితి నుంచి ప్రళయ స్థితిలోకి, ప్రళయ స్థితి నుంచి సృష్టి స్థితిలోకి ఇట్లాగా మారటం ఇదంతా జరుగుతున్నది. దీన్ని ఒక నాటకంగా ఆ పాత్రల్లో ఉంటూ ఆ పాత్రలతో తాదాత్మ్యం చెందుతూ అలాగ చేస్తుండేటప్పుడు కల్లా అప్పుడు మనలో ఉన్నటువంటి ఆ 7 సెంటర్స్ ఏవైతే ఉన్నాయో అవి క్రమబద్ధీకరింపబడి తిన్నగా శక్తి ప్రసారం జరిగింది. ఆ దైవానుభూతిలోకి వెళ్ళిపోవడం. In Hinduism, the spirit in man is described as మనిషికి వచ్చేటప్పుడు కల్లా ఉపాధి వచ్చేసింది, రూపము జీవము అనే వచ్చింది కాబట్టి స్పిరిట్ అండ్ మ్యాటర్ 2 భాగాలుగా వచ్చింది కాబట్టి ఆ మానవుల్లో ఆ దేహంలో అంటే ఆ రూపంలో ఉన్నటువంటి లోపల ఉన్నటువంటి స్పిరిట్ ఆత్మని ఏమంటున్నాము, ద ఇన్నర్ రూలర్ ఇమ్మోర్టల్ seated in the heart of all beings. The inner ruler. ఇన్నర్ అంటే లోపలికి ఎంత లోపలికంటే ఇంకా అక్కడికి చేరామంటే మొత్తాన్ని పరివ్యాప్తమైపోయినట్టుగా కేంద్రానికి చేరినట్టు అయిపోయింది. అక్కడి నుంచే మొత్తానికి ప్రసారం అవుతుంది, మొత్తము వ్యాపించి ఉంది అన్న విషయం అక్కడికి వెళ్ళిన తర్వాత మనకి అవగతం అవుతుంది, మనలో మేల్కొంచుతుంది. అప్పటి వరకు ఏంటి, మనం పరిధిలో ఉన్నట్టుగానే ఉండి ఆ కేంద్రం కేసి వెళ్తూ ఉన్నాం. ఇప్పుడు దాకా పరిధి మీద తిరుగుతూ ఉన్నాం. అక్కడి నుంచి మనం దిశ మార్చి కేంద్రం కేసి బయలుదేరటం మొదలు పెట్టాం. లోనికి అంతరాంతరాల్లో వెళ్ళేటప్పుడు కల్లా ఒక చోట ఆగాం, కేంద్రం. అక్కడికి వెళ్ళేటప్పుడు కల్లా ఇన్నర్ రూలర్, అంతరంగ ప్రభు దర్శనం అవుతుంది మనకి. ఆ దైవానుభూతిలోకి వెళ్ళిపోతాం. అప్పుడు తెలుస్తుంది మనకి ఈ సమస్తము వ్యాపించి ఉంది. ఇది ఒక కేంద్రము అంటే ఒక చుక్కు, ఒక పాయింట్ లాగా ఒక చోట కేంద్రీకరింపబడి ఉన్నది అన్నట్టుగా అనుకుంటున్నాం మనం. మిగతాదంతా దాని యొక్క వ్యక్త రూపంగా లాగా పరిధిగా వ్యాపించి ఉంది అనుకుంటున్నాం. ఇట్లా కాదు. అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసింది మనకి పరిధి లేదు, ఉన్నది కేంద్రమే అని. సెంటర్ ఈజ్ ఎవ్రీవేర్, సర్కంఫరెన్స్ నోవేర్. ఇన్నర్ రూలర్, అంతరంగ ప్రభు. ఈ సనాతన ధర్మంలో ఎవరిని అంటున్నారు, దాన్ని స్పిరిట్, ఆత్మని. ఎక్కడున్నాడు మానవుల్లో ఆత్మ? ఎక్కడున్నాడు? ఇన్నర్, లోపల ఏకాంతమందు అన్నట్టుగా అంతరంగ ప్రభు, ఇమ్మోర్టల్, అమృతత్వ స్థితితో, మరణం లేని.
నిత్యమైన శాశ్వతమైనటువంటి నిత్యుడుగా ఉండేవాడు, శాశ్వతుడు, చావులేని వాడు ఎవరైతే ఉన్నారో శాశ్వతుడు, ఆ ఇన్నర్ రూలర్ ఇమోర్టల్, సీటెడ్ ఎక్కడున్నాడు ఆయన? సీటెడ్ ఇన్ ద హార్ట్ ఆఫ్ ఆల్ బీయింగ్స్, అందరి హృదయాలు. అత్యతిష్ట దశాంగుళం అనే పురుషోత్తంలో ఉంటున్నాడు. హృదయ గుహలో నివసిస్తూ ఉన్నాడు, హృదయ గుహలో ప్రకాశిస్తూ ఉన్నాడు. అప్పటి వరకు మనం పరిధి నుంచి వెళ్ళేటప్పుడు అలాగా ఉంటుంది. అక్కడికి చేరిన తర్వాత ఇంకా హృదయ గుహకి పరిమితం కాదు, అక్కడ మొత్తానికి పరిమితమై మొత్తానికి పరివ్యాప్తమైపోతుంది. సమస్త ముందు వ్యాపించి ఉన్నవాడుగా మనకి గమనికలోకి వస్తుంది. The inner ruler immortal seated in the heart of all beings. మనం ఇట్లాగా అన్వేషిస్తూ మనం వెళ్తుంటే పరిధి నుంచి కేంద్రం కేసి ఈ మాదిరిగా ప్రతి జీవిలోనూ కేంద్రంలో ఆ ఇన్నర్ ఆంతరంగంలో లోపల ఆ హృదయ గుహలో నివసిస్తూ ఉన్నాడు అన్నది మనకి గమనికలోకి ఉంది. కాబట్టి దానికేసి మనం వెళుతూ ఉన్నాం. అది మనకి సనాతన ధర్మంలో చెప్పబడింది. ఇన్ హిందూయిజం, స్పిరిట్ ఇన్ మ్యాన్ is described as the inner ruler immortal seated in the heart of all beings, the one Godhead hidden in all creatures, one Godhead hidden in all creatures, సమస్త జీవుల్లోనూ దాగి ఉన్నాడు ఆ దైవం. The inmost soul of all, తనలోనే రహస్యముగా దాగి ఉంది, తనని నడుపుతూ ఉంది. మోస్ట్ లోపల అంతకన్నా ఇంకా లోపల లేదు అన్నట్టు అగాధముగా. మనం సముద్రం లోపలికి వెళితే మళ్ళీ నేల తగులుతుంది, ఇంకా అక్కడితో ఆగిపోతాం. అట్లాగా లోపలగా ఉన్నవాడిని మనం వెళ్ళే కొంది అక్కడ మనకి దర్శనం అవుతుంది ఆ వెలుగు, మనలో ఆ వెలుగు మేలుకుంటుంది. ఇంకా అక్కడతో ఆగిపోతాం. అక్కడతో ఆగిపోతామంటే ఇంకెటు వెళ్ళటానికి లేదు. ఇక మళ్ళీ సమస్తము ఆయన వ్యాపించి ఉండిపోయేటప్పుడు కల్లా ఇంక ముందు లేదు, వెనక లేదు, పైన లేదు, కింద లేదు, అటుపక్క లేదు, ఇటుపక్క లేదు, భేదం లేదు, ఇక అభేదం. Heart of all beings, the one Godhead hidden in all creatures, the inmost soul of all. ఈ విధంగా మనకి సనాతన ధర్మంలో ఉదాహరించబడింది. మనం వేదము కానీ, పురాణాలు, ఉపనిషత్తులు, ఇతిహాసాలు ఏది తీసుకున్నా కానీ ఈ మాదిరిగా ఉదాహరించారు. ఇన్ క్రిస్టియానిటీ, the deity, the devata in man is the Christ in you. ఈ క్రీస్తు మతం ప్రస్తుతం ప్రాచుర్యంలో ఉంది. క్రీస్తు మతం, ఆ క్రీస్తు మతం గురించి మనం ఆలోచించాము. వాళ్ళు ఏం చెప్తున్నారు? ద దేవత ఇన్ మ్యాన్, మానవుల్లో ఉన్నటువంటి ఆ దైవము ఎక్కడున్నాడు, ఎలా ఉన్నాడు? క్రైస్ట్ ఇన్ యు, క్రీస్తుగా ఉన్నాడు నీలో. ద హోప్ ఆఫ్ గ్లోరీ, ఆయనను మహిమపరుస్తున్నట్టుగా, ఆ దైవాన్ని మహిమపరుస్తున్నట్టుగా నీలోనే ఆ క్రీస్తు ఉన్నాడు. అది కొరింథీయులకి
ఈ బైబిల్లో కొలాసియల్లో ఉంది. కొలస్సీయులకు 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 రాసిన పత్రిక ఎవరు రాశారు? అపోస్టిల్ పౌలు. 1వ దాంట్లో 27 1వ అధ్యాయంలో 27వ వాక్యం. అన్య జనులలో ఈ మర్మము యొక్క మహిమైశ్వర్యం ఎట్టుదో అది అనగా మీ అందున్న క్రీస్తు మహిమ నిరీక్షణ అయి ఉన్నాడను సంగతిని దేవుడు తన పరిశుద్ధులకు తెలియపరచుకోరి ఇప్పుడు ఆ మర్మమును వారికి బయలుపరచను. ప్రతి మనుష్యుని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలువబెట్టవలనని సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుష్యునికి బుద్ధి చెప్పుచు ప్రతి మనుష్యునికి బోధించుచు ఆయనను ప్రకటించుచున్నాము. మీ అందున్న క్రీస్తు మహిమ నిరీక్షణ అయి ఉన్నాడు అను సంగతి. అంటే క్రిస్టియానిటీలో ఇది ఎక్కడి నుంచి బయలుదేరుతుందంటే ఈ విధంగా మనం అర్థం చేసుకోవటానికి మన కష్టాల కోసం, కష్టాల నుంచి బయటపడటానికి, మనల్ని రక్షించడానికి, మన బాధల నుంచి బయటపడవేయటానికి మాత్రం ముందు మనకన్నా మించిన వాడు ఎవడున్నాడో వాడి మీద నమ్మకం పెట్టుకొని ఒకళ్ళ మీద, అది కూడా ఎట్లాగా అవసరం వాళ్ళు ఎవరో నమ్మి దానివల్ల వాళ్ళ కష్టాల నుంచి బయటపడి సుఖంగా ఉండడం చూసి మరి మత మార్పులు ఎక్కడ వస్తున్నాయి? ఇట్లాగే మన పక్కింటి వాళ్ళు, అవతల వాళ్ళు ఎవరో క్రీస్తు యందు ఆ చర్చికి వెళ్ళారు, క్రీస్తుని నమ్మారు. దాంతో వాళ్ళకున్న అనారోగ్యాలు కానీ ఆర్థిక సమస్యలు కానీ ఇవన్నీ తీరిపోయినాయి. ఓ అయితే మనం కూడా ఇట్లాగా వెళితే, ఆ మతంలోకి వెళ్ళి ఆ క్రీస్తుని నమ్మితే మనకు కూడా ఇలాగా జరగవచ్చు, మనకు కూడా మన కష్టాలు తొలగిపోవచ్చు అని చెప్పి అట్లాగా వెళ్ళడం అదొక పద్ధతి. అంతవరకు ఆగిపోవడం అది. కానీ ఈ పౌలు ఏం చేస్తున్నాడు? మీరు అంతవరకు ఆగిపోకండి, ముందుకు రండి, మీలోనే ఉన్నాడు. అంటే మనము అన్యుడుగా ఉన్నట్టుగా అనుకుంటున్నాం కదా, ఎక్కడో ఒక చోట ఉన్నాడు ఆయన, ఆయన మనం నమ్ముతున్నాం, ఆయనకి ప్రార్థనలు చేస్తున్నాం, ఆయన్ని ప్రార్థిస్తున్నాము, మమ్మల్ని రక్షించు స్వామి అని చెప్పి, అందువల్ల మనకి మంచి జరుగుతుంది అన్నట్టుగా ఉంది. అట్లాగా కాదు. దాంతో పాటు ఎక్కడున్నాడు ఆయన? మీలోనే. మీ ప్రతి చర్య యందు ఆయన మిమ్మల్ని నడిపిస్తూ ఉన్నాడు. మీ హృదయ గుహల యందు నిలుచుని ఉన్నాడు ఆయన. మీ హృదయ గుహల యందు నివాస స్థానం ఏర్పరచుకొని ఉన్నాడు అని చెప్తున్నారు ఇక్కడ. క్రిస్టియానిటీలో అలాగా చెప్తున్నారు. ఎక్కడికి వెళ్ళినా కానీ మనలోనే దైవము మనుష్యుడు వేరు వేరు కాదు, విభజించడానికి వీలు లేదు, ఇద్దరు ఒకటే. ఇక్కడేమో అక్కడ ఇన్నర్ రూలర్ ఇమ్మోర్టల్ అని చెప్పాము, అక్కడ స్పిరిట్ అని చెప్పి, స్పిరిట్ ఇన్ మ్యాన్, ఆత్మ అని చెప్పి అక్కడ అన్నాం. ఇక్కడ క్రీస్తు, క్రైస్ట్ ఇన్ యూ, ద హోప్ ఆఫ్ గ్లోరీ, ఆయన ఒక మహిమ, హోప్ ఆఫ్ గ్లోరీ, ఆయనను మహిమపరుస్తూ నీలోనే ఉన్నాడు. అట్లాగే ద గాడ్ దట్ వర్కెత్ ఇన్ యూ, ద గాడ్ దట్ వర్కెత్ ఇన్ యూ, అదేంటి?
ఫిలిప్పీలకు ఈయన లేఖ రాశాడు. చాలా మందికి రాశారు అట్లాగా. ఫిలిప్పీలకు అపోస్టిల్ పౌలు రాసిన పత్రిక. అపోస్టిల్ అంటే క్రీస్తు శిష్యుడు అని. అంటే ఈయన క్రీస్తు ఉన్నప్పుడు ఉన్న శిష్యుడు కాదు. ఈయన క్రీస్తు శిలువపై ఉండి ఆ దేహాన్ని విడిచిన తర్వాత ఈయన శిష్యుడుగా ఉన్నాడు, శిష్యుడు అయ్యాడు అనమాట. తర్వాత అయితే 12 మంది ఆ లెక్కకు సరిపోయేటట్టుగా 12 మందిలో ఈయన్ని తీసుకున్నారు. ఎందుకంటే 12 మందిలో యూద అన్న ఆయన మోసం చేసి బయటకు వచ్చాడు కదా, ఆ ప్లేస్ లోకి ఈ పౌలుని తీసుకున్నారు. అందువల్ల మళ్ళీ ఆ 12 అంకె అలాగే సరిపోయేటట్టు 12 అంకె మారకుండా. 2వ అధ్యాయంలో 13 నా ప్రియులారా, ఈయన అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు వ్రాసిన పత్రికలో ఆ జనులతో ఎంతో ప్రేమతో చెప్తున్నాడు. ఇది నా ప్రియులారా, మీరెల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయముతోనూ వణకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుకోండి. ఎందుకనగా మీరు ఇచ్చయించుటకును కార్యసిద్ధి కలుగజేసుకున్నటకును తన దయా సంకల్పము నెరవేరుటకై మీలో కార్యసిద్ధి కలుగజేయువాడు దేవుడే. మన సొంతంగా ఎదగడానికి అయ్యే పని కాదు. అట్లాగని మళ్ళీ మనం చేతులు వదిలేయకూడదు. ఇక్కడ తమాషా ఏంటంటే అక్కడ నిరీక్షించాలి. మనం నిరీక్షించినప్పుడు మాత్రమే రాజాంతపురం నుంచి, అంతపురం లోపల నుంచి, రాజుగారి నుంచి మనకి కబురు వస్తుంది. లోనికి ప్రవేశపెట్టండి, ఆ బయట వేచి ఉన్న అతన్ని లోనికి ప్రవేశపెట్టండి అని చెప్పి వస్తుంది. మనం బయట ఆయన తీసుకుపోతాడు అని ఇంట్లో ఉన్నాం అనుకోండి, ఎవరు తీసుకెళ్తారు, ఎవరు తీసుకెళ్తారు. కాబట్టి మనం నిరీక్షించాలి. చివరికి జరిగేది మాత్రం జరిపించేవాడు ఆయనే. గాడ్ దట్ వర్కెత్ ఇన్ యు, మీలో కార్యసిద్ధి కలుగు చేసేవాడు ఆ దైవమే, ఆ క్రీస్తే. The living God for which the body is a temple. ఆయన ఉండాలంటే దైవం ఉండాలంటే ఒక ఆలయం ఉండాలి, మనం ఉండాలంటే ఒక ఇల్లు ఉండాలి. మనం దేహానికి పరిమితమైనటువంటి మనము ఉండాలి అంటే దేన్ని అనుకుంటున్నాము? ఒక ఇంటిని నివాసంగా పెట్టుకున్నాం. ఆయన దైవము కాబట్టి ఆయన ఉన్న దాన్ని ఏమంటున్నాము? ఆలయము అంటున్నాము. ఆ లయము అక్కడికి వెళ్ళిపోతే ఆయనలో లయమైపోవటం. అక్కడ ప్రవేశించామా, ఆలయంలోకి ప్రవేశించామా, లయమైపోవటం. అందుకని ఆలయము పెట్టారు. పేరులో కూడా చాలా ఎంత చక్కగా ఉంటాయో చూడండి. దేవ ఆలయము, దేవ ఆలయము, దేవాలయము. లోనికి అడుగు పెట్టాము, దైవంలో లయమైపోయాం, అంటే దైవముగా మారిపోయాము. నది కాస్త సముద్రం అయిపోయింది. నది చాలా చిన్నది, సముద్రంతో పోల్చుకున్నప్పుడు చాలా చిన్నది. అది సముద్రంలో కలిసింది, సముద్రంగా మారిపోయింది. అది మనము ఆలయంలోకి, దేవాలయంలోకి అడుగు పెట్టాము, లయమైపోయాము. లయమైపోయామంటే దైవముగా మారిపోయాం. ఇట్లా కాబట్టి మనలో మన చేత పనిచేస్తున్నవాడు కూడా ఆయనే. ఒకళ్ళు ఉంటే ఆయన పని చేపిస్తున్నాడు. గాడ్ దట్ వర్కెత్ ఇన్ యు, ద లివింగ్ గాడ్ ఫర్ విచ్ ద బాడీ ఈజ్ ఎ టెంపుల్. ఆయనకి మరి ఉండటానికి ఆలయము
అంటే ఇది మనం ఏమంటున్నాము, దేహం అంటున్నాం. కానీ ఆయన ప్రస్తావన వచ్చేటప్పుడు ఇది ఆలయం అయిపోయింది. మన దేహం అని ఏదైతే మనం అంటున్నామో, మరి దీంట్లో కదా ఆయన ఉన్నాడు. లోపల లోపల అంతరాంతరాల్లో అంతరంగ ప్రభువుగా మన హృదయ గుహలో ఉన్నాడు ఆయన. లోపల ఉండేటప్పుడు కల్లా మరి ఆయన ఎక్కడుంటే అక్కడ అది ఆలయము, దేవాలయము. ఆయన ఎక్కడుంటే అక్కడ దేవాలయము. కాబట్టి మనం ఏంటి ఇప్పుడు, మన దేహం ఏంటి, దేవాలయము. అందుకే దేహో దేవాలయ ప్రోక్త మనకి రుద్రాభిషేకానికి సంబంధించిన మంత్రాల్లో వస్తుంది. దేహో దేవాలయ ప్రోక్త, దేహమే దేవాలయం. ఎందుకని దైవం ఉన్నాడు కాబట్టి అక్కడ. మనము అనేటప్పటికల్లా దేహం అంటున్నాం. ఫిజికల్ బాడీ, డెన్స్ ఫిజికల్ బాడీ, చిక్కటిగా ఉన్నటువంటి ఘనీభవించినటువంటి పదార్థము, ఘనీభవించినటువంటి స్థితిలో ఉన్న ఒక దేహం, అణువులతో కూడుకున్న దేహం. ఆయన ఉన్నాడండి దేవాలయం. దైవం ఉన్నాడండి లోపల, దేవాలయం ఇది. సో లివింగ్ గాడ్ ఫర్ విచ్ ద బాడీ ఈజ్ ఎ టెంపుల్. దానికి ప్రతీకగానే మనము దేవాలయం కట్టుకుని గర్భాలయంలో ఆ స్వామిని ఉంచుతున్నాము. మనలో ఉన్న దానికి ప్రతీకగా, అంటే మనలో ఉన్నదాన్ని మనము పూజించలేము కాబట్టి దానికి ప్రతీకగా, అంటే మనం నెమ్మదిగా దైవముగా మారిపోవాలి. దానికి ఏర్పాట్లు, అక్కడ దేవాలయం కట్టి ఆ గర్భాలయంలో ఆ స్వామిని ఉంచడం, ఆ మూర్తిని ఉంచడం అక్కడ ఒక ఆకారంగా, ఒక ఆకారంతో ప్రాణ ప్రతిష్ఠ చేసి నిత్య పూజలు చేస్తూ, దాంతో అది లివింగ్ గాడ్ అయిపోయింది. ఆ రాతితో నిర్మించినటువంటి ఆ విగ్రహం కాస్త, రాతి విగ్రహం కాస్త ప్రాణ ప్రతిష్ఠ చేసి నిత్య పూజలు చేసేటప్పటికి అదేమైనప్పుడు లివింగ్ గాడ్, సజీవమైనటువంటి, సజీవముగా ఉన్న విగ్రహముగా ఉన్నది. అద్భుత శక్తితో తన నుంచి అద్భుతమైన శక్తిని ప్రసారం చేస్తూ, అద్భుతమైన శక్తిని, వెలుగుని ప్రసారం చేస్తూ ఉన్నట్టుగా ఉన్నది. ద స్టోరీస్ ఆఫ్ ఆడమ్ అండ్ ఈవ్. ఇంకా మనం మిగతా విషయాల్లోకి వెళితే, ద స్టోరీస్ ఆఫ్ ఆడమ్ అండ్ ఈవ్, ఇది కూడా మనకేంటి 3 స్థాయిల్లో మనం చూడాలి. మొట్టమొదటి స్థాయి ఆడమ్ అండ్ ఈవ్, పార్వతీ పరమేశ్వరులాగా అర్ధనారీశ్వర తత్వంతో, ప్రకృతి పురుషుడుగా. ఆ తర్వాత రెండో స్థాయికి వచ్చినప్పుడు కల్లా కొంచెం ఘనీభవించిన స్థితి, అంటే వేరుగా ఉన్నట్టుగా. ఇంకా దిగువకు వచ్చేటప్పుడు కల్లా మనకి బైబిల్లో ప్రారంభంలో ఉన్నటువంటి ఆదమండి, అది 3వ స్థాయికి సంబంధించిన ఆదమండి. ఆ ఈడెన్ అనే గార్డెన్ లో, ఆ ఉద్యానవనంలో ఉన్నటువంటి ఆడమండి. కాబట్టి వాళ్ళ యొక్క కథలు అలా 3 స్థాయిల్లో, ఒక్కొక్క స్థాయిలో వాళ్ళు ఎట్లాగా ఉన్నారేంటి, ఆ 3వ స్థాయికి వచ్చినప్పుడు కల్లా అక్కడి నుంచి అప్పుడు మనకి ఈ సృష్టిలోకి వ్యక్తం, ఇంకా అక్కడికి సృష్టిలోకి వ్యక్తం అవ్వలేదు. సృష్టిలోకి వ్యక్తం అవ్వడానికి ముందున్న స్థితి ఆ 3వ స్థితిగా ఉన్నాం ఆడమండి. ద టెంప్టింగ్ సర్పెంట్ అండ్ ద ట్రీ ఆఫ్ నాలెడ్జ్ ఆఫ్ గుడ్ అండ్ ఈవిల్ ఇన్ ద గార్డెన్ ఆఫ్ ఈడెన్. ప్రలోభ పెట్టే పాము అక్కడ ఉంది, సర్పము, ప్రలోభ పెట్టే సర్పము, దాన్ని సర్పెంట్ అన్నారు. దగ్గరగా ఉన్నాయి మాటలు, సర్పము, సర్పెంట్, ప్రలోభ పెట్టడానికి. మరి ఈ సర్పెంట్ ఎక్కడి నుంచి వచ్చింది?
ఇది దైవానికి తెలియకుండా మధ్యలో వచ్చేసింది ఇది. సర్పెంట్ కూడా దైవమే. కథ నడవటానికి రకరకాల ఆ కథ మారుతూ ఉంటుంది. అట్లాగా ఆ కథ మారటానికి సృష్టి ఆ ప్రళయ స్థితి నుంచి సృష్టి స్థితిలోకి రావాలి అంటే ఇటువంటివి జరుగుతూ ఉండాలి. ఇలా ప్రలోభ పెట్టకుండా ఉంటే సర్పెంట్ వాళ్ళిద్దరే అక్కడ తిరుగుతుండేవాళ్ళు శుభ్రంగా. ఇంకా మనం లేదు, ఈ భూమి లేదు, ఏమి లేకుండా అలాగా ఉన్నట్టు ఉండేది. సరే భూమి ఉందనుకుంది, అంటే భూమి ఆకాశం సృజించనని అన్నాడు కదా. ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రథమ మానవులుగా మనం చెప్పుకోవచ్చు వాళ్ళిద్దరు. ఇంకా వాళ్ళిద్దరితోనే ఇంకా అట్లాగే ఉండిపోతుంది. ఇంకా పునరుత్పత్తి ఉండదు. ఈ అనేక మోటము ఉండదు, వాళ్ళిద్దరితో ఆగిపోతుంది. వాళ్ళని ప్రలోభ పెట్టాల్సిన అవసరం ఏర్పడింది. అందుకే ముందే రెండు శక్తులతో, రెండు విరుద్ధ శక్తులు ప్రారంభం. సృష్టి యొక్క ప్రారంభము ఎట్లాగా బ్రహ్మాండోత్పత్తి ఎలాగా జరుగుతుంది, రెండు విరుద్ధ శక్తుల యొక్క వీటితో సెంట్రిపెటల్ అంటే ఆసురీ శక్తి, దైవీ శక్తి. ఈ ఆసురీ శక్తికి ప్రతీకగా ఇక్కడ సర్పెంట్ ఉంది, సర్పం. దైవీ శక్తికి ప్రతీకగా వీళ్ళు ఉన్నారు, ఆడమండి. సృష్టి అనేకత్వంలోకి రావాలి అంటే, దిగువకి రావాలి అంటే, ఘనైభవ స్థితికి అంటే స్థూలానికి రావాలి అంటే ఆసురి శక్తి కావాలి. ఇందులో ఆసురి శక్తి ప్రతినిధి అయినటువంటి ఆ సర్పము వీళ్ళని ప్రలోభ పెట్టింది. ఆ ప్రలోభానికి లొంగి వాళ్ళు ఆ ఫలాన్ని తిన్నారు. ట్రీ ఆఫ్ నాలెడ్జ్ అండ్ ద ట్రీ ఆఫ్ నాలెడ్జ్, విజ్ఞాన వృక్షం ఒకటి ఉన్నది అక్కడ. ఆయన ఏం చెప్పాడంటే మిగతా వృక్షాల యొక్క ఫలాలన్నీ తినండి, విజ్ఞాన వృక్షం అని ఆ మధ్యలో ఉంది, ఉద్యానవనం మధ్యలో, దాని ఫలాలు మాత్రము తినవద్దు అని చెప్పి ఆయన ఆజ్ఞ పెట్టి వెళ్ళాడు. ఆ ఆజ్ఞని వీళ్ళు తిరస్కరించారు, అతిక్రమించారు. ఆజ్ఞని అతిక్రమించారు. అతిక్రమించడం వల్ల భూపతనమయ్యారు. ట్రీ ఆఫ్ నాలెడ్జ్ ఆఫ్ గుడ్ అండ్ ఈవిల్. అప్పుడు ఒక ఇదిగానే ఉన్నదల్లా, మంచి చెడు కలిసిపోయి ఒకటిగా ఉన్న విషయం వల్ల ఎప్పుడైతే ఆ ఫలాన్ని తిన్నారో మంచి చెడు తెలిసిపోయింది. గుడ్ అండ్ ఈవిల్ ఇన్ ద గార్డెన్ ఆఫ్ ఈడెన్, ఆ ఈడెన్ ఉద్యానవనంలో జరిగిన విషయం. అబ్రహాం రెడీ టు సాక్రిఫైస్ హిజ్ సన్. ఇవన్నీ వీటిల్లో ఉదాహరణలుగా, అన్ని దేనికి సంకేతాలుగా ఉన్నాయి? ఆ మనలో ఉన్న దైవతత్వానికి సంబంధించి, ఆ దైవానుభూతికి వెళ్ళటానికి మార్గాలుగా, వాటికి సంకేతాలుగా ఇవన్నీ ఉన్నాయి. ఒక్కొక్క కథ, ఒక్కొక్క సన్నివేశం, అవన్నీ ఒక చోట కూర్చి వరుసగా చెప్పుకుంటూ వస్తున్నాడు. అబ్రహాం రెడీ టు సాక్రిఫైస్ హిజ్ సన్ ఇసాక్ ఆన్ ఎ మౌంటైన్. ఆయనకి కొడుకుని బలి ఇవ్వమని అతనికి ఆజ్ఞలాగా వచ్చింది. వెంటనే కొడుకుని చంపేయడానికి రెడీ అయిపోయాడు, బలి ఇవ్వటానికి రెడీ అయిపోయాడు. ఇప్పుడు మళ్ళీ దైవం ప్రత్యక్షమై దాన్ని ఆపాడు. సాక్రిఫైస్ హిజ్ సన్ ఇసాక్ ఆన్ ఎ మౌంటైన్. ఏలియా అండ్ ద స్టిల్ స్మాల్ వాయిస్. ఏలియా కథ కూడా కొంచెం పూర్తిగా వివరంగా తెలుసుకోలేదు మనం అంతకు ముందు. ఏలియా ఎర్త్ క్వేక్, తర్వాత ఎయిర్, ఫైర్, ఇట్లా 3 వరుసగా వచ్చినాయి, ఆయన్ని దాటి వెళ్ళిపోయినాయి. అప్పుడు స్టిల్ స్మాల్ వాయిస్, ఒక ప్రశాంతమైనటువంటి నిశ్చలమైనటువంటి నిశ్శబ్దంలో నుంచి
ఆ దైవవాణి వినిపించింది ఆయన. సన్నగా, చిన్నగా, చెవిలో చెప్తున్నట్టుగా ఉన్నగా వినిపించినది. ఎప్పుడు ఆ 3 వెళ్ళిపోయిన తర్వాత. అది దేనికి ప్రతీకలు అనుకున్నాం? మన యొక్క మానసిక స్థితికి సంబంధించి, కామ స్థితికి సంబంధించి, అంటే ఆవేశాలు, ఉద్వేగాలు వీటికి సంబంధించి, ప్యాషన్స్, డిజైర్స్, ఎమోషన్స్ వీటికి సంబంధించి అవన్నీ ఎప్పుడైతే అణగారిపోయిన అలాగా వెళ్ళిపోయినాయో అప్పుడు నిశ్చల స్థితి వచ్చింది. ఆ నిశ్చల స్థితిలో ఇంకా దైవమే ఉంటుంది. ఏమి ఉంటుంది? ఏది వినపడ్డా అది దైవం అనే అయిపోతుంది. అట్లా ఏలియా కథలో మనం చూసాం. అది ఏలియా గురించిన సన్నివేశంలో మోసెస్ ఆన్ మౌంట్ సినాయ్. మోసెస్ అన్న ఆ సినాయి పర్వతంకి, ఆ సినాయి పర్వతం దగ్గర నుంచి ఏం తీసుకున్నాడు? ఏమంది ఆయనకి? రిసీవింగ్ ద 10 కమాండ్మెంట్స్, ఆ 10 ఆజ్ఞలు వెలుగుతో వ్రాయబడ్డవి. ఆ దైవ వెలుగుతో, దైవానికి సంబంధించిన వెలుగుతో వ్రాయబడిన 10 ఆజ్ఞలు రాతి ఫలకం మీద, ఆ శిలా ఫలకం మీద. దాన్ని తీసుకుని ఆయనకి అది బహుమతిగా ఇవ్వబడింది. దాన్ని తీసుకుని జనులందరికీ చెప్పు అని చెప్పి ఆయనకి ఇవ్వబడింది. దాన్ని తీసుకుని రావడం. యెహోషువ మేకింగ్ ద సన్ అండ్ మూన్ అండ్ స్టాండ్ స్టిల్. యెహోషువ వృత్తాంతం కూడా మనం చెప్పుకున్నాం. సూర్యుడిని అట్లాగా ఆపేశాడు. ఆగు అంటే సూర్యుడు ఆగిపోయాడు. మిట్ట మధ్యాహ్నమే, ఎప్పుడు చూసినా మిట్ట మధ్యాహ్నమే అన్నట్టుగా అయిపోయింది. సన్ అట్ ఇట్స్ మెరిడియన్. మనకి సాయంత్రం పూట కార్యక్రమం జరిగిన ఎప్పుడు జరిగింది? మిట్ట మధ్యాహ్నం జరిగింది అని చెప్పినట్టు అయిందనమాట. జరిగింది. యోనా ఇన్ ద బెల్లీ ఆఫ్ ద వేల్. అంటే ఇది ఇంకా మనం చెప్పుకోలేదు. బెల్లీ ఆఫ్ వేల్, తిమింగలం లోపల ఉండిపోయాడు. తిమింగలం మింగేసింది ఆయన్ని. మరలా ఆయన బయటకు వచ్చాడు. ఇవన్నీ ఏంటి? అద్భుతమైన శక్తుల వల్ల జరిగిన ఇవన్నీ. ఈ నాలెడ్జ్, ఫుల్ నాలెడ్జ్ ఆఫ్ మ్యాన్ హిమ్సెల్ఫ్ ఏదైతే ఉందో, ఫుల్ నాలెడ్జ్ ఆఫ్ మ్యాన్ హిమ్సెల్ఫ్. అట్లాగే గాడ్ అండ్ మ్యాన్ ఆర్ వన్. ఉన్నది దైవమే. దైవము మనుష్యుడు ఇద్దరు లేరు. దైవమే మనుష్యుడుగా రూపుదిద్దుకున్నాడు. అంటే ఆయన తన వ్యక్తులు కావాలి అన్న సంకల్పం అనుసారం. చాలా మంది అయితే మాట్లాడుకోవటానికి వీలవుతుంది, విడివిడిగా ఉన్నాం. కానీ అట్లాగా మొత్తానికి సంబంధించి ఒకటే ఇక్కడ ఉంది. నేనే ఈ రూపం తీసుకున్నా, నేనే ఆ రూపం తీసుకున్నా, ఆ రూపం తీసుకున్నా. అట్లా అందరం కూడా ఎవరికి వాళ్ళం నేనే ఇక్కడ ఉంది. వీళ్ళందరూ నా యొక్క రూపాలు. అంటే నా లోపల మొత్తం కలిసిపోయి ఉంది. దాన్ని విడదీస్తే నా లోపల ఎన్నెన్నో ఆలోచనలు, ఎన్నెన్నో వీటికి సంబంధించినటువంటి నమూనాలు, ఆ గుణాలు, వాటన్నిటిని నెమ్మదిగా బయటకు తీసి అక్కడక్కడ పెట్టేసామంటే ఇదిగో వీళ్ళందరూ వచ్చేసారు. కాబట్టి నాలో ఉన్నదే నా చుట్టూ ఉన్నది. అట్లాగా మనం ఆ విధంగా ఉండాలి అని ఆయన యొక్క సంకల్పం. ద నేటివిటీ ఆఫ్ ద లార్డ్ క్రైస్ట్ ఇన్ ఎ స్టేబుల్. అంటే క్రీస్తు ఎక్కడ జన్మించాడు? పశువుల శాలలో. స్టేబుల్, గుర్రపు శాల లేకపోతే పశువుల. దాని గురించి మనము
రేపు వివరించుకుందాం. ఇట్లా అంటే ఇవన్నీ మనకి ఆ నాలెడ్జ్ ఎప్పుడైతే ఆయన అనుభూతి ఎప్పుడైతే వస్తుందో అటువంటి అద్భుతమైన శక్తులు మనకి అంది. అద్భుత శక్తుల ద్వారా దాన్ని మిస్యూజ్ చేయకుండా ఉండటం ఎలాగా దానికి సంబంధించి ఇవన్నీ చక్కగా మిస్యూజ్ కాకుండా దుర్వినియోగపరచకుండా సద్వినియోగపరిచినటువంటి ఉదాహరణలు ఇవన్నీ. మిగతా ఉదాహరణలు కొన్ని ఇంకా ఉన్నాయి, అవి రేపు చూసుకుందాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహిం మహిషాః. ఓ బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఓపికగా ఉన్నటువంటి సోదర సత్యాన్వేషక బృందమునకు ధన్యవాదం. థ్యాంక్ యూ ఆల్. వాసుదేవ. హల్లెలూయా. థ్యాంక్ యూ సార్. వాసుదేవ. హల్లెలూయా.